Hi everyone, good evening. సో ఇవాళ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ డెమో క్లాసెస్ ఫినిష్ అయిపోయింది. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఒక డెమో క్లాస్, అండ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్లో ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ డెవలపర్ అవుతాం అనేసి సెకండ్ డెమో క్లాస్ అయింది. సో ఎవరైనా సరే డెమో క్లాస్ వినకుండా ఉంటే నాకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ఆ లింక్స్ మీకు షేర్ చేస్తాను. ఒకసారి వాటిని ఫినిష్ చేసుకోండి. ఫస్ట్ అవి ఫినిష్ చేసుకుంటే మీరు ఏం నేర్చుకుంటున్నారో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, హెచ్టిఎంఎల్ ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వై వి యూజ్ ద హెచ్టిఎంఎల్ అంటే ఈజ్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డిజైన్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి అండ్ వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట మనకి. ఓకే. And it's provide the structure and layout for a web page by defining elements such as headings, paragraphs, links, images and other content. ఓకే, ఈ మీనింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హెచ్టిఎంఎల్ యూజెస్ ట్యాగ్స్ లైక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్, హెడ్డింగ్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, హెచ్1 ట్యాగ్, పే ట్యాగ్, ఏ ట్యాగ్, ఎక్సెట్రా. ఇలా ట్యాగ్ అంటే ఇలా అంటాం మనకి. సరౌండ్స్ బ్యాకెట్ అండ్ మిడిల్లో ఒక నేమ్ అనమాట. దీన్ని ట్యాగ్ అంటాం మనకి. సో ఎవరికైనా సరే ఆల్రెడీ ఐడియా ఉందంటే బోరుగా అయితే ఫీల్ అవ్వద్దు. ఓకే. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకోవాలి కాబట్టి కొందరికి అసలు ఈ టెక్నికల్ టర్మ్స్ కొన్ని తెలియకపోయుండొచ్చు. అందుకోసం నేను చెప్తున్నాను. ఓకే. టు లేబుల్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంటెంట్ అండ్ ఇన్స్ట్రక్ట్ ద వెబ్ పేజ్ అంటే వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్‌ప్లే దెమ్. అంటే మనం రాసే కోడ్ ఈ ఫార్మాట్‌లో రాస్తే మనకు వీటి అవుట్‌పుట్ ఎక్కడ చూస్తామంటే బ్రౌజర్‌లో చూస్తామట. ఈ వెబ్ పేజ్ యొక్క అవుట్‌పుట్ అనేది బ్రౌజర్‌లో కనిపిస్తది. బట్ బ్రౌజర్‌లో మనకేందంటే, ఈ ఎలిమెంట్స్ అంటే ఈ ట్యాగ్స్ అనేది మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. ఈ ట్యాగ్స్ యొక్క ఫంక్షనాలిటీ అంటే ఈ ట్యాగ్స్ యొక్క అవుట్‌పుట్ మాత్రమే మనకు డిస్‌ప్లే అవుతాది. అంటే బ్రౌజర్ అనేది ఈ ట్యాగ్స్‌ని హైడ్ చేస్తది. ఈ ట్యాగ్స్ యొక్క అవుట్‌పుట్ మాత్రమే ప్రింట్ అవుతది మనకు. ఓకే. సో, ఫస్ట్ మనకి కొన్ని కీ పాయింట్స్ మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ పాయింట్ హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్. ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ అంటే దాని మీనింగ్ ఏందంటే టెక్స్ట్‌కి లింక్ ఇవ్వడం. ఇట్స్ ఏ హైపర్ లింక్ అంటాం. ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్. ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్. హెచ్‌టీఎంఎల్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే దాని మీనింగ్ ఏందంటే దేర్ ఈస్ నో లాజిక్ హియర్. అంటే మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనకి ఎలాంటి ప్రోగ్రామింగ్ రాసే అంత ఉండదు. అండ్ లాజిక్ రాసే అంత ఉండదు. అంత మనకు లాజిక్‌గా ఆలోచించి ప్రోగ్రామ్ రాసే అవసరం లేదు. మనం ఎలాగైతే ఇస్తామో అలా మనకు ప్రింట్ అవుతదనమాట. అండ్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనం రాసే కోడ్ ఎలా ఉంటదంటే ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ ఫార్మాట్‌లో రాస్తాం. ట్యాగ్స్, ఎలిమెంట్స్ అండ్ అదే విధంగా అట్రిబ్యూట్స్‌లో కూడా మనం రాస్తాం. ఆ అట్రిబ్యూట్స్ గురించి కమింగ్‌లో చెప్తాను. మనం రాసే కోడ్ మొత్తం ట్యాగ్స్, ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్‌లో మనం రాస్తాం. అలా రాస్తేనే మనకు బ్రౌజర్‌కి అర్థమవుతది. ఓకే. మన హెచ్‌టీఎం యొక్క మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏముంటది అంటే ఇట్స్ ఎ డాట్ హెచ్‌టీఎంఎల్ ఆర్ హెచ్‌టీఎం అనమాట. బట్ మనకి ఈ హెచ్‌టీఎంఎల్ స్కిప్ చేయండి. బట్ కన్‌ఫ్యూజ్ చేసుకోమాకండి. హెచ్‌టీఎం రాసినా లేదా హెచ్‌టీఎంఎల్ రాసినా మనకు ఒకటే. బట్ ఎక్స్‌టెన్షన్ అనేది డాట్ హెచ్‌టీఎంఎల్‌తోనే మీరు సేవ్ చేయండి. అండ్ వై వి యూజ్ ద హెచ్‌టీఎంఎల్ అంటే జస్ట్ సింపుల్ టు క్రియేట్ వెబ్ పేజెస్. టు క్రియేట్ వెబ్ పేజెస్ అండ్ టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. టు క్రియేట్ వెబ్ పేజెస్ అండ్ టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్.
దట్స్ ఇట్. ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట మనకి. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ తీసుకుందాం. ఒక వెబ్ పేజ్ తీసుకోవాలి అంటే మెయిన్ మన హెచ్‌టీఎంఎల్ మన కోడింగ్‌లోకి వెళ్ళాలి అంటే మనకిక్కడ కొన్ని సాఫ్ట్‌వేర్స్ అనేది మనకు అవసరం అనమాట. రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్. రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్ అనమాట. ఒకటి మనకు ఎడిటర్ అనమాట. ఎడిటర్. ఎడిటర్ ఎందుకోసం అంటే టు రైట్ ది కోడ్. కోడ్ రాయడానికనమాట ఎడిటర్. అండ్ అదే విధంగా బ్రౌజర్. బ్రౌజర్ మనకవసరం. బ్రౌజర్ ఎందుకోసం అంటే టు సీ ద ఔట్‌పుట్. మనం రాసిన కోడ్ యొక్క ఔట్‌పుట్ మనం చూడాలి అంటే బ్రౌజర్‌లోనే చూడగలము. సో, అందుకోసం మనకి బ్రౌజర్ ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా మనకు విన్‌రార్. విన్‌రార్ సాఫ్ట్‌వేర్ మనకు కావాలి. ఎందుకోసం అంటే టు జిప్ ద ఫైల్. టు జిప్ ద ఫోల్డర్. ఫోల్డర్‌ని జిప్ చేయడానికి. అది జిప్ అంటే ఏంటి? దాని గురించి కమింగ్‌లో మనం మాట్లాడుకుందాం. కొందరికి టర్మ్స్ తెలిసుండొచ్చు. కొందరికి తెలియకపోయుండొచ్చు. కమింగ్‌లో మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఈ 3 సాఫ్ట్‌వేర్ మన సిస్టమ్‌లో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇన్ కేస్ లేకపోతే మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఫస్ట్ ఎడిటర్‌లో మనకేంటంటే చాలా టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి. సో, ఓల్డెన్ డేస్‌లో మనకేం చేసేవాళ్ళంటే నోట్ ప్యాడ్ యూజ్ చేసేవాళ్ళు. నోట్ ప్యాడ్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ రాను రాను మనకేమైందంటే అది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్‌గా అడ్వాన్స్‌డ్ అయింది. నెక్స్ట్ మనకి చాలా ఎడిటర్స్ వచ్చాయి. విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్. నెక్స్ట్ అదే విధంగా ఆటమ్. ఆటమ్. బ్రాకెట్స్. సో, ఎనఫ్. మనకింకా కొన్ని ఉండొచ్చు. బట్ ఔట్ ఆఫ్ వీటిల్లో నేను ప్రిఫర్ చేసేదేంటంటే విజువల్ స్టూడియో కోడ్ అనమాట. ఐ ప్రిఫర్. ఓకే. మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సింది, మీరు కూడా యూజ్ చేయాల్సింది ఇదే యూజ్ చేయండి. ఎందుకంటే ఏ ఎంఎన్‌సి కంపెనీకి ఏ కంపెనీకి వెళ్ళినా, నాట్ ఓన్లీ ఎంఎన్‌సి, ఏ కంపెనీకెళ్ళినా విజువల్ స్టూడియో కోడ్ 95% టు 99% ఏ కంపెనీలో అయినా సరే యూజ్ చేసే ఎడిటర్ ఏందంటే విజువల్ స్టూడియో కోడ్ అనమాట. నెక్స్ట్ గూగుల్ క్రోమ్. క్రోమ్ సారీ. బ్రౌజర్‌లో మనకి ఎక్కువగా గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తాం. గూగుల్ క్రోమ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉంటది. అనమాట. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనమాట మనకి. అండ్ ఎడ్జ్ ఉంది. ఎడ్జ్. నెక్స్ట్ ఒపేరా, సఫారీ, ఫైర్‌ఫాక్స్. సో, దీంట్లో చాలా ఉన్నాయి. బట్ ఐ ప్రిఫర్ దిస్. గూగుల్ క్రోమ్ ఐ ప్రిఫర్. సో, మీరు కూడా ఇదే ప్రిఫర్ చేయండి. ఓకే. గూగుల్ క్రోమ్ అండ్ విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు ఏదైనా సరే ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం డౌన్‌లోడ్ చేయాలి అంటే కొన్నిటికి మనం బై చేస్తాం. అంటే కొన్నిటికి మనీ పే చేయాలి. కొన్నిటికి మనీ పే చేసే అవసరం లేదు. మనీ పే చేయకుండా ఉండే వాటినే ఓపెన్ సోర్స్ అంటాం. ఇట్స్ ఏ ఫ్రీ టు డౌన్‌లోడ్. ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ అంటాం. వాటిని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సేమ్ అదే టైప్‌లో మనకేందంటే ఈ ఎడిటర్‌లో మనకు ఇవన్నీ మనకు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు మనకు. ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ క్రోమ్స్‌లో అంటే వీటిలో గాని బ్రౌజర్స్‌లో కూడా మనకి వీటిని ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని ట్రయల్ వెర్షన్స్ ఉంటాయి. వెబ్ స్ట్రోమ్ అనేసి ఉంటది. ఎడిటర్ వచ్చేసి వెబ్ స్ట్రోమ్. అది మనకు పే చేసుకోవాలి మనకి. ఓకే. సో, మనకి ఇవన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. మీరు ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీ సిస్టమ్‌లో విజువల్ స్టూడియో కోడ్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే సెర్చ్ బార్‌లోకెళ్ళేసి సెర్చ్ చేయండి. విజువల్ స్టూడియో. విజువల్ అనేసి. విజువల్ స్టూడియో వేరు, విజువల్ స్టూడియో కోడ్ వేరనమాట. 2 డిఫరెంట్ అనమాట. ఇట్స్ ఏ విజువల్ స్టూడియో కోడ్. చూడండి జస్ట్ విజువల్ అనేసి టైప్ అంటే విఐఎస్ అని టైప్ చేయంగానే మనకు చూడండి విజువల్ స్టూడియో కోడ్ వచ్చింది. సో, ఇన్ కేస్ మీ దాంట్లో సిస్టమ్‌లో లేదనుకుంటే మీకు రాదనమాట. సో, ఇలా వచ్చింది అంటే ఇట్స్ ఎ సెర్చింగ్ అనమాట. సెర్చ్ ద బ్రౌజర్ ఇలా కాదు. మనకి జస్ట్ ఇలా యాప్ లాగా మనకు కనిపించాలన్నమాట. ఇట్స్ ఎ యాప్. ఇలా ఉంది అనేసి అనుకుంటే ఓకే. లేదు అనుకుంటే మీరు డౌన్‌లోడ్ చేయాలి. డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. డౌన్‌లోడ్ చేయడానికి ప్రొసీజర్ ఆల్‌మోస్ట్ అందరికి తెలుసు అనుకుంటాను. సో, జస్ట్ గూగుల్‌లోకెళ్తాం. జస్ట్ ఆ నేమ్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ ఫ్రీ డౌన్‌లోడ్.
ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్. మనం చేసేది విండోస్ కాబట్టి ఇట్స్ ఏ విండోస్. నౌ సీ ఫస్ట్ లింక్ మనం క్లిక్ చేస్తాం. నౌ సీ ఇలా వస్తుంది. మ్యాక్ అయితే ఈ మ్యాక్ ఓఎస్ క్లిక్ చేయండి, అండ్ లైనక్స్ అయితే వీటిని క్లిక్ చేయండి, అండ్ విండోస్ అయితే ఇది క్లిక్ చేయండి. విండోస్లో కూడా మనకు మన విండోస్ 7 కాదు, విండోస్ 10 కానీ 11 కానీ ఉండాలి. విండోస్ 10 కానీ 11 కానీ ఇప్పుడు ఉండే లేటెస్ట్ ఏదైనా సరే సాఫ్ట్వేర్స్ అన్నీ విండోస్ 10 అండ్ 11కి మాత్రమే సపోర్టెడ్ అన్నమాట. విండోస్ 7కి సపోర్టెడ్ లేవు. విండోస్ 10 అండ్ 11కి మాత్రమే సపోర్టెడ్. అందుకోసం మనకు మన ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీ విండోస్ 10 ఉండాలి. మీ ర్యామ్ స్పీడ్ 8 జీబీ పెట్టుకోండి. 8 జీబీ మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ర్యామ్ 8 జీబీ అండ్ విండోస్ 10 ఆర్ 11 వర్షన్ మనకు ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ 10 ఆర్ 11. ఓకే. మ్యాక్ ఇవన్నీ ఐ డోంట్ నో అనమాట. సో మన విండోస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విండోస్ అనమాట మనకి. ఓకే. సో నా ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి ఆప్షన్ జస్ట్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోద్ది. సో ఏదైనా సరే మనకు ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయాలి అనేసి అనుకుంటే సింపుల్ స్టెప్స్ అనమాట. ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్ స్టెప్స్. సో ఫస్ట్ మనకి డబుల్ క్లిక్ చేస్తాం, లేదనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసుకొని రన్ అనేసి చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ కావాలంటే క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్, లేదనుకుంటే లేదు. స్టెప్ బై స్టెప్ మీరు చూడండి. ఇలాంటి ఆప్షన్స్ మనకి క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ మనకు కావాలి కాబట్టి జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ ఫినిష్. సేమ్ ఏదైనా సరే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేస్తున్నామంటే యాక్సెప్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ అంతే ఉంటుంది. ఏ ఆప్షన్స్ అయినా ఇంతే ఉంటాయన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్ సేమ్ లైక్ ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఎలాగైతే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నామో అలాగనే గూగుల్ క్రోమ్ కూడా మీరు ఉందా లేదా చెక్ చేయాలి. గూగుల్ క్రోమ్ను కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. ఓకే. గూగుల్ క్రోమ్ కూడా మీరు ఇన్స్టాల్ చేయండి. ఇంకా సేమ్ గూగుల్లోకి వెళ్తారు మీరు, జస్ట్ గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేసి మనం టైప్ చేస్తాం. సేమ్ గూగుల్ క్రోమ్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఇలా క్రోమ్లోకి వెళ్తాం, జస్ట్ డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ క్రోమ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ విన్రార్ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేయండి. జస్ట్ విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్ జస్ట్ సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేయండి. జస్ట్ డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ మీద మీరు సేవ్ చేసుకోండి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ అయిపోయింటుంది. ఆటోమేటిక్గా కొన్ని చోట్ల అదే డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి ఫినిష్. నెక్స్ట్ మళ్ళీ తర్వాత అది ఎలా ఉంటుంది ఏంటి అనేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ విన్రార్ అనేసి ఆల్రెడీ నా దగ్గర ఉంది. జస్ట్ ఇన్స్టాల్ చేశాను అంటే డౌన్లోడ్ చేశాను. ఇన్స్టాల్ చేయాలంటే డబుల్ క్లిక్ ఇవ్వండి. జస్ట్ ఎస్ ఇన్స్టాల్ దట్స్ ఇట్. ఓకే. ఓకే డన్. ఇట్స్ డన్. ఓకే. ఆ సాఫ్ట్వేర్స్ నాకు వద్దని నేను డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇన్స్టాల్ చేశాం కాబట్టి మనకు నో నీడ్ అనేసి. నౌ ఇది విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ వచ్చింది. ఇన్ కేస్ ఐకాన్ లేదనుకోండి, మన డెస్క్టాప్ మీద ఐకాన్ లేదనుకోండి, సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయాలి. ఇట్స్ ఏ విజువల్ స్టూడియో కోడ్ ఇలా సెర్చ్ చేయాలి. సో నేను ఇంతకుముందు మనం రాసిన కోడ్ మొత్తం విజువల్ స్టూడియో కోడ్లో రాశాను. ఫస్ట్ మనకు ఓపెన్ చేయంగానే మీకు ఎలా ఉంటుంది అంటే, సో విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయంగానే డార్క్ థీమ్ ఉంటుంది మనకి ఇలా ఉంటుంది. ఏదైనా సరే ఫైల్స్ ఓపెన్ అయ్యాయంటే క్లోజ్ చేసేసుకోండి. ఇలా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ మీరు ఏం చేయాలి అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో కొన్ని డౌన్లోడ్ చేయగానే కొన్ని ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోండి. వాటిలో ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటాయంటే నౌ సీరీస్ ఫైల్ కింద మనకి చూడండి ఇక్కడంతా బార్ ఎక్స్ప్లోరర్ చేస్తే మనం క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇక్కడ డౌన్కి ఇదే ఏరియాలో మనకు డౌన్కి వచ్చామంటే ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్. ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్స్ ఇలాగా. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ సెర్చ్ బార్ ఎక్స్టెన్షన్స్లో మీరు మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే లైవ్ సర్వర్ అనేసి మీరు సెర్చ్ చేయండి. లైవ్ సర్వర్ ఇలా వస్తుంది. ఫస్ట్ వన్ ఇలా ఉంటుంది. ఇక్కడ 5 కానీ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్. ఇట్స్ ఏ లైవ్ సర్వర్. మీరు స్టార్టింగ్లో మీరు విజువల్ స్టూడియో కోడ్ వాడుతున్నారు అంటే ఇలా ఉంటుంది ఇన్స్టాల్ అనేసి. జస్ట్ ఇన్స్టాల్ని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే అన్ఇన్స్టాల్ వచ్చిందంటే మీ దాంట్లో ఇన్స్టాలేషన్ అయ్యింది అని దాని మీనింగ్. ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ అవి కూడా డౌన్లోడ్ చేయండి. ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఏంటంటే
సో నేను చూపిస్తాను ఒకసారి. ఇన్‌స్టాల్. ఇమేజ్ ప్రివ్యూ, ఇమేజ్ ప్రివ్యూ అనేసి సెర్చ్ చేయండి ఇక్కడ. ఇమేజ్ ప్రివ్యూ అని సెర్చ్ చేయండి. ఆ ఇమేజ్ ప్రివ్యూని కూడా మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఎక్స్‌టెన్షన్స్ మనకు అవసరం ఏంటి నేను చెప్తున్నా. ఇమేజ్ ప్రివ్యూని కూడా మీరు ఇన్‌స్టాల్ చేయండి. నెక్స్ట్ ప్రిడిటర్, ప్రిడిటర్ అనేసి ఉంటది. అది కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. కొన్నిట్లో మనకి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. లేదనుకోండి మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్. యాహ్! ఎనఫ్‌లేండి. అవి చాలు మనకి. ఓకే. ఒకటి ప్రిడిటర్, ఇంకోటి ఇమేజ్ ప్రివ్యూ, ఇంకోటి లైవ్ సర్వర్. యాస్ ఆఫ్ నౌ ప్రెజెంట్ మనకు ఎనఫ్ అనమాట అవి. ఓకే. నౌ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ప్లోరర్‌కి వచ్చేయండి ఇక్కడ. ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యూ హ్యావ్ నాట్ ఎట్ ఓపెన్ ఎ ఫోల్డర్. ఇక్కడ మనకేందంటే మెయిన్ థింగ్ మీరు ఫోల్డర్స్‌నే ఓపెన్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో కోడ్‌లో ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసినా, ఏదైనా సరే ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినా, ఒక ఫోల్డర్‌ని మీరిక్కడ సెలెక్ట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లోనే ఫైల్స్‌ని క్రియేట్ చేసుకొని మీరు చేయాలి. ఓన్లీ సింగిల్ ఫైల్స్‌ని ఓపెన్ చేయొద్దండి. విజువల్ స్టూడియో కోడ్‌లో సింగిల్ ఫైల్స్‌ని ఓపెన్ చేయొద్దు. ఫోల్డర్‌ని ఓపెన్ చేసి, ఆ ఫోల్డర్ లోపలే ఫైల్స్‌ని క్రియేట్ చేయండి. ఓకే. నౌ ఓపెన్ ఫోల్డర్ అని చేస్తున్నా. ఓపెన్ ఫోల్డర్. ఇప్పుడు నేను ఎక్కడైనా సరే డెస్క్‌టాప్ మీద గానీ, ఎక్కడైనా సరే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. సో, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ డ్రైవ్‌లో మీకంటూ సెపరేట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ డ్రైవ్‌కెళ్తున్నా అండ్ స్టూడెంట్స్ క్లాస్ అండ్ ప్రెజెంట్ క్లాస్. సో, 7 పీఎం బ్యాచ్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ ఫోల్డర్. ఇలా ఫోల్డర్‌ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ ఎడిటర్స్ ఇక్కడ ఉండేటివి వదిలేయండి. ఇయన్నీ వదిలేయండి పైనుండేటియి. బట్ ఇక్కడ మనకు ఫోల్డర్ నేమ్ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ వస్తది మనకు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ అనే సింబల్ ఉంది ఇక్కడ. అంటే ఇట్స్ ఏ న్యూ ఫైల్ అనమాట. ఇట్స్ ఏ న్యూ ఫోల్డర్. అంటే ఈ ఫోల్డర్ న్యూ ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే న్యూ ఫైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలంటే న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా సరే ఒక టెక్స్ట్ ఫైల్‌ని మనం క్రియేట్ చేయాలంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఒక టెక్స్ట్ ఫైల్ ఇవ్వాలంటే ఎక్స్‌టెన్షన్ ఏముంటది? ఒక టెక్స్ట్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ ఏముంటది? ఒక టెక్స్ట్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ ఏముంటది? ప్లీజ్ రెస్పాండ్. ఒక టెక్స్ట్ టీఎక్స్టీ ఆ! ఏదో చెప్తున్నారు? టీఎక్స్టీ టీఎక్స్‌టీ ఉంటది. అదే పీడీఎఫ్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ ఒక పీడిఎఫ్ డాట్ పీడీఎఫ్. ఓకే. పీడీఎఫ్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ డాట్ పీడీఎఫ్ ఉంటది. టెక్స్ట్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ డాట్ టీఎక్స్‌టీ ఉంటది. అదే ఇమేజ్ ఫైల్‌కి డాట్ పీఎన్‌జీ గాని, డాట్ జేపీజీ గాని, డాట్ జేపీఈజీ గాని ఇట్లా టైప్స్ ఉంటాయి. అదే వర్డ్ ఫైల్‌కి డాట్ వెబ్ వర్డ్ ఏదో ఉంటది మనకి. ఇలా మనకు ఒక్కొక్క కేటగరీకి సంబంధించిన ఫైల్స్, ఒక్కొక్క ఫార్మాట్‌కి సంబంధించిన ఫైల్స్ వాటి ఎక్స్‌టెన్షన్ ఉంటది. సేమ్ అదే విధంగా మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని సేవ్ చేయాలి. హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని మనం తీసుకోవాలంటే వాటికి ఎక్స్‌టెన్షన్ ఏమివ్వాలి అంటే డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవ్వాలి. ఏదైనా సరే నేమ్ ఇవ్వాలి. డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ అనే ఫోల్డర్‌లో నేను ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే సేమ్ ఫోల్డర్‌లోనే క్రియేట్ చేస్తున్నా. సో, బేసిక్‌గా మనకి హోమ్ అనేసి ఇస్తున్నా. హోమ్ ఎనీ నేమ్. బట్ మీకిచ్చే సజెషన్ ఏందంటే అన్నీ స్మాల్ కేసే క్రియేట్ చేయండి. మీరు ఏదైనా సరే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారు అంటే అన్నీ స్మాల్ కేసే ఇవ్వండి. అండ్ అదే విధంగా 2 వర్డ్స్ ఉన్నాయి. 2 వర్డ్స్ ఉన్నాయనుకుంటే హైఫన్‌తో అయినా మీరు చేయండి. హోమ్, అజ్ లేకపోతే అబౌట్ అజ్ అలాగా హైఫన్‌తో క్రియేట్ చేసుకోండి. లేదనుకుంటే అండర్‌స్కోర్‌తో కూడా మీరు చేసుకోవచ్చు. హోమ్ అజ్ లేదా హోమ్ ఇలా ఏదైనా సరే అండర్‌స్కోర్ చేసుకోవచ్చు. బట్ స్పేసింగ్ యూజ్ చేయొద్దు. ఓకే. స్పేసింగ్ యూజ్ చేయొద్దు. ఓకే. హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ అవ్వాలంటే ఇట్స్ ఏ హెచ్‌టీఎంఎల్ ఇవ్వాలి. అవిది కూడా స్మాలే ఇవ్వండి. ఇట్స్ ఏ హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్. సీ దిస్. హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్. జస్ట్ ఎంటర్. దట్స్ ఇట్.
ఎంటర్ చేయంగానే మనకి ఇక్కడ కనిపిస్తది ఎడిటర్‌లో. ఇప్పుడు మనకు ఇది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది మనకు ఇంతకుముందు చూసాం. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది మనం ఏమేమి చేస్తదనేసి ఇక్కడ ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ నోట్స్‌లోనే ఉంటాయి పాయింట్స్ సిరీస్. HTML hypertext markup language is the standard markup language used to create, design and web pages. Okay, HTML provides the structure to the layout. అంటే ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తది. ఆ స్ట్రక్చర్ మనకి ప్రొవైడ్ చేయాలి అంటే మనం రాసే కోడ్ ఎలా ఉంటదంటే ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఫార్మాట్‌లో మనకుంటది. అలా రాస్తేనే మన బ్రౌజర్‌కి అర్థమవుతదనమాట. బట్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఎలిమెంట్ ఎలా రాస్తాం? ట్యాగ్ ఎలా రాస్తాం? ఇక్కడ బేసిక్‌గా నేను ఒక వెల్కమ్ ప్రాజెక్ట్ అనేది ఒక వెబ్ పేజ్‌లో చూపించాలనుకుంటున్నా. డైరెక్ట్‌గా రాశాననుకోండి. వెల్కమ్ టు ది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేసి నేను రాస్తున్నా. జస్ట్ డైరెక్ట్ టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇక్కడ నేనేందంటే ఫైల్‌లో ఆటో సేవ్‌లో పెట్టాను నేను. అందుకోసం ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. బట్ ఏ టెక్స్ట్ రాసినా మనకి ఇలా డాట్ ఒస్తది. ఇలా డాట్ ఒచ్చింది అంటే దాని మీనింగ్ ఏందంటే ఈ డాక్యుమెంట్‌ని మీరు సేవ్ చేయలేదు అనేసి దాని మీనింగ్. సేవ్ చేయాలంటే షార్ట్‌కట్ ఏంటి? అందరికి తెలియాలి. సేవ్ చేయాలి అంటే షార్ట్‌కట్ ఏంటి? ఎక్కడైనా ఒకటేలాగే ఉంటది షార్ట్‌కట్స్. ఇట్స్ ఏ కంట్రోల్ ఎస్ అనమాట. కంట్రోల్ ఎస్. లేదు అనుకుంటే ఫైల్‌లోకెళ్ళొచ్చు. ఫైల్‌లోకెళ్ళేసి సేవ్ అనేసుంటది. కన్ ఓకే. ఫైల్‌లోకెళ్ళేసి సేవ్ అనేసుంటది. ఇలా అయిన చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీరు మీ అంతకు మీరు సేవ్ చేయండి. ఇలా నేను వెల్కమ్ టు ద హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేసి నేను రాశాను. ఇప్పుడు ఈ హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఎలా క్రియేట్ అయ్యుంటాది అంటే సిరీస్. మన సిస్టమ్‌లో ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటాదో, ఆ డిఫాల్ట్ బ్రౌజర్ లాగే మనకు క్రియేట్ అయ్యుంటది. సిరీస్. నా సిస్టమ్‌లో డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ అనమాట. క్రోమ్ సింబల్ వచ్చుంటది మనకు. ఆ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి క్రోమ్ సింబల్ వచ్చుంటది. ఇప్పుడు దీన్ని అవుట్‌పుట్ చూసుకోవాలనుకుంటే జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు. నౌ సీస్ వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన పాత్ మొత్తం వచ్చింది. స్టూడెంట్ క్లాస్ అండ్ ప్రెజెంట్ క్లాస్ అండ్ ఫ్రంట్ ఎండ్ 7 పీఎం అండ్ హెచ్‌టీఎంఎల్ హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఈ ఫోల్డర్స్ అన్నిట్లో ఉండే ఈ ఫైల్ ఓపెన్ అయ్యింది. దీన్ని ఫైల్ పాత్ అంటాం. ఈ మొత్తం ఎక్కడ ఉంది అనేది ఇట్స్ ఏ ఫైల్ పాత్. ఓకే. ఇట్స్ ఏ ఫైల్ పాత్ అన్నమాట. ఇది మెయిన్ ఫైల్. ఇట్స్ ఏ ఫైల్ నేమ్. ఇట్స్ ఏ పాత్ అంటాం దీన్ని. ఓకే. మన పాత్ గాని, ఫైల్స్ గాని ఏదైనా సరే నేమ్స్ రావాలంటే ఇక్కడ ఈ ఎడిటర్‌లోకి వస్తాయి మనకు. ఓకే. ఇట్స్ ఏ యూఆర్ఎల్ ఎంట్రీ అంటాం. యూఆర్ఎల్ ప్లేస్. ఓకే. యూఆర్ఎల్స్ మనకి ఏదైనా సరే ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం మనకు. ఆ యూఆర్ఎల్ ప్లేస్‌లోనే మన ప్రాజెక్ట్ పాత్ అనేది మనకు ఓపెన్ చేసి మన అవుట్‌పుట్ అనేది వితిన్ ద బాడీలో అంటే ఇట్స్ ఏ విజువల్ స్టూడియో సారీ. ఇట్స్ ఏ క్రోమ్ అనమాట. క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ అయింది మనకి. ఓకే. సో, అదే విధంగా మనకిక్కడ అదే విధంగా ఈ కేసెస్‌లో మనకేందంటే క్రోమ్ గాకుండా వేరొక ఎడిటర్ ఉందనుకోండి. ఇక్కడ మనకు క్రోమ్ ఉంది మనకు. క్రోమ్ గాకుండా ఎడ్జ్ బ్రౌజర్ ఉందనుకోండి. ప్రాపర్టీస్‌కెళ్తున్నా అండ్ చేంజ్ ఇక్కడ. సో, ఎడ్జ్‌లో మనకి డిఫాల్ట్‌గా మీ దాంట్లో ఎడ్జ్ అనేసి ఇట్లా వస్తది. ఇలా వచ్చుంటది. ఇప్పుడు ఎడ్జ్‌లో వచ్చిందంటే దీంట్లో కూడా మనకు డబుల్ క్లిక్ ఇస్తే మనకేమైతదంటే ఓపెన్ అవుతది. ఇట్స్ ఏ వెల్కమ్ టు ద హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. దేంట్లో అయినా సరే ఓపెన్ అవుతది. బట్ మెయిన్ బ్రౌజర్‌ని మీరు చేంజ్ చేసుకోండి. ఇలా పెట్టుకోదండి. క్రోమే పెట్టుకోండి. క్రోమ్ అనేది మీ దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. క్రోమ్ బ్రౌజర్‌ని అంటే క్రోమ్ బ్రౌజర్‌లోకి మనకు చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ రైట్ క్లిక్ అండ్ మోర్ ఆప్షన్స్ అండ్ ప్రాపర్టీస్‌కెళ్తే సీరీస్ ఇలా ఉంటది. చేంజ్ ఇలా. మన డిఫాల్ట్ బ్రౌజర్‌ని చేంజ్ చేసుకోవడం ఎలాగా? లేదు క్రోమ్‌లోకెళ్ళాను. ఇలా ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి. ఈ క్రోమ్‌లోకెళ్ళే వెళ్లి కూడా డిఫాల్ట్ బ్రౌజర్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఈ ఎండింగ్‌లో 3 డాట్స్ ఉంటాయి. సెట్టింగ్స్‌కెళ్ళండి. సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్‌లో లెఫ్ట్ సైడ్‌లో మీకు డిఫాల్ట్ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటది. డిఫాల్ట్ బ్రౌజర్ క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఆ బ్రౌజర్‌ని సెలెక్ట్ చేసుకోమని వస్తది. ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఏ గూగుల్ క్రోమ్ ఈస్ డిఫాల్ట్ బ్రౌజర్. ఏ బ్రౌజర్ అయితే డిఫాల్ట్ ఉంటాదో ఆ బ్రౌజర్‌లోకే ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్స్ అన్నీ మనకు సేవ్ అవుతాయి. ఓకే. ఆ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి మనకు కన్వర్ట్ అవుతదన్నమాట మనకి.
ఓకేనా? నౌ ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత టెక్స్ట్ రాసినా మనకు దిస్ వెల్కమ్ టు సిఎస్ఎస్ అంటున్నా. బట్ నేను ఇక్కడ ఫైల్‌ని నేను సేవ్ చేయలేదు. ఫైల్‌ని సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండా ఉంటే మనకేమైతదంటే ఆ కంటెంట్ అనేది మనకు అప్‌డేట్ అవ్వదు. సిరీస్ వెల్కమ్ టు ద హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అంటున్నా. బట్ నేను ఇక్కడ రాసింది అప్‌డేట్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఫైల్ సేవ్ చేయలేదు. ఫైల్ సేవ్ చేసినంత వరకు మాత్రమే ఆ కంటెంట్ అనేది ప్రింట్ అవుతది. సేవ్ చేయకుండా ఉండే కంటెంట్ మాత్రం అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. అది సేవ్ చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. అప్పుడు మనకి రిఫ్రెష్ చేస్తే అప్పుడు మాత్రమే మనకు అవుట్‌పుట్‌లో వస్తది. బట్ ఇక్కడ మనకు కంటెంట్ ఎలా రాసినా సరే మనకు ఇలాగే ఉంది. కంటెంట్ ఎలా రాసినా ఇలాగే ఉంది. అంటే మనకు రాసేదంతా ప్లెయిన్ టెక్స్ట్ అనమాట మనకి. మనం రాసేది మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ రాస్తున్నాం. ఇప్పుడు ఇలా టెక్స్ట్ రాయకుండా మనకు నచ్చినట్టు ఒక హెడ్డింగ్ లాగా గాని, ఒక పేరాగ్రాఫ్ లాగా గాని, ఒక సబ్‌టైటిల్ లాగా గాని ఇలా ప్రింట్ అవ్వాలి అంటే మనం ఎలిమెంట్స్ ట్యాగ్స్ ఫార్మాటే రాయాలి. ఇప్పుడు ఇలా రాయకుండా నేనేం చేస్తున్నా అంటే ఎలిమెంట్స్ దాంట్లో మెయిన్ ఏందంటే హెడ్డింగ్ ఎలిమెంట్ అనమాట. హెడ్డింగ్ ట్యాగ్ అనుకోండి. ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్నున్నాయంటే 6 ఉంటాయన్నమాట మనకి. ఫస్ట్ వన్ మనకు హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ మనకు హెచ్1 ఒకటి, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 ఇలా. ఓన్లీ 6 ఉంటాయి మనకు. హెచ్1 టు హెచ్6 వరకు ఉంటాయి. అండ్ అదే విధంగా పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇట్స్ ఏ పీ ట్యాగ్ అనమాట. ఓకే. పారాగ్రాఫ్ ట్యాగ్‌ని పీతో రిప్రజెంట్ చేస్తాం. హెడ్డింగ్ ట్యాగ్స్‌ని 6 ఉంటాయి. హెచ్1 టు హెచ్6 వరకు అనమాట. హెచ్1 అనేది బిగ్గర్ హెడ్డింగ్ అనమాట. అన్నిట్లో కంటే బిగ్గర్ హెడ్డింగ్‌ని మనం ప్రింట్ చేసుకోవాలంటే హెచ్1ని యూజ్ చేసుకోవాలి. అన్నిటికంటే స్మాలర్ హెడ్డింగ్‌ని యూజ్ చేసుకోవాలంటే హెచ్6ని యూజ్ చేసుకోవాలి. వాటిలో ప్యారలల్‌గా కంపేర్ టు హెచ్1 టు హెచ్6 వరకు కంపేర్ చేస్తే సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింటది. ఓకే. నౌ సీస్ డాట్ ఉంది. దాన్ని సేవ్ చేయాలి. ఎప్పుడు మీరు రాసినా సేవ్ చేయాల్సిందే. ఇవాళ మొత్తం మీరు ఏ ఫైల్ రాసినా సేవ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హెచ్1 ఎలిమెంట్ హెచ్1 ఇక్కడ మనకేందంటే అడ్వాంటేజ్ హెచ్1 రాసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటే హెచ్1 ట్యాగ్ వచ్చేస్తది చూడండి. హెచ్1 ఓపెన్ ట్యాగ్, హెచ్1 క్లోజింగ్ ట్యాగ్ వెంటనే వచ్చేస్తది. ఇన్ కేస్ ఈవెన్ లెస్ థాన్ హెచ్1 గ్రేటర్ థాన్ ఇలా చేసినా క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. దీన్నేమంటంటే ఓపెన్ ట్యాగ్ అంటాం. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్. ఇట్స్ ఏ క్లోజింగ్ ట్యాగ్. ఓకే. ఈ మిడిల్‌లోనే కంటెంట్ రాయాలి. మనం ఏదైతే అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో, ఆ కంటెంట్‌ని ఈ మిడిల్‌లో రాయాలి. ఔట్ సైడ్‌లో రాయకూడదు. ఓన్లీ ఈ ఎలిమెంట్స్ మిడిల్‌లోనే రాయాలి. అంటే ఈ ట్యాగ్స్ మిడిల్‌లోనే రాయాలి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్ అనేసి ఇస్తున్నా. వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది సేవ్ చేస్తేనే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతది. కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్. ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేయాలి. లేకపోతే ఫైల్‌లోకెళ్ళేసి సేవ్ అని చేయండి. ఎలా అయినా సరే. ఇప్పుడు ఈ హెడ్డింగ్ అవుట్‌పుట్ ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేస్తాను. సేమ్ పేజ్‌ని రిఫ్రెష్ కూడా చేయొచ్చు. నౌ వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్. అంటే ఇట్స్ ఏ బిగ్గర్ ఎలిమెంట్ అనమాట. బిగ్గర్ హెడ్డింగ్ అనమాట మనకి హెచ్1 అనేది. సేమ్ అదే విధంగా లెస్ థాన్ హెచ్2. ఇక్కడ నేను సేమ్ కంటెంట్ ఇస్తున్నా. వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్. సేమ్ కంటెంట్ ఇచ్చాను. నౌ సేవ్ చేస్తున్నా. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా అండ్ రిఫ్రెష్ చేస్తున్నా. వెల్కమ్ టు హెచ్‌టీఎంఎల్. ఇట్స్ ఏ హెచ్1 హెడ్డింగ్. ఇట్స్ ఏ హెచ్2 హెడ్డింగ్ అనమాట. హెచ్1 హెడ్డింగ్, హెచ్2 హెడ్డింగ్. నెక్స్ట్ అదే విధంగా నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ అయిన ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి. కాపీ. షార్ట్‌కట్ చూడండి. కంట్రోల్ సి. కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్. పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి. ఇవన్నీ ఈజీగా నేర్చుకోవాలి మీరు. ఓకే. కట్, కాపీ, పేస్ట్. ఓకే. ఇప్పుడు నాకు కాపీ కావాలి. జస్ట్ ఇయన్నీ సెలెక్ట్ చేసిన కంట్రోల్ సి. ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడ మౌస్ పాయింట్ పెట్టాలి. ఇక్కడ కావాలి. ఇక్కడి నుంచి కంట్రోల్ వి. ఇక్కడ మార్చేస్తున్నా డైరెక్ట్‌గా. హెచ్3 అండ్ ఇక్కడ హెచ్3 క్లోజింగ్. హెచ్4 అండ్ ఇక్కడ హెచ్4. బట్ క్లోజింగ్ ట్యాగ్ మాత్రం కంపల్సరీ మనకుండాలి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా హెచ్5, హెచ్6 కూడా మనకి చేద్దాం. హెచ్5, హెచ్5, హెచ్6, హెచ్6.
నౌ సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్. సేవ్ చేశాను. ఇప్పుడు రిఫ్రెష్. నౌ సీస్. వెల్కమ్ టు హెచ్టీఎంఎల్, వెల్కమ్ టు హెచ్టీఎంఎల్, వెల్కమ్ టు హెచ్టీఎంఎల్. చూడండి. హెచ్1 ఇది, హెచ్2 ఇది, హెచ్3 ఇది, హెచ్4 ఇది, హెచ్5 ఇది, హెచ్6 ఇది. అన్నిటికంటే స్మాలర్ హెడ్డింగ్ ఏందంటే హెచ్6 అనమాట. అన్నిటికంటే బిగ్గర్ హెడ్డింగ్ ఏందంటే హెచ్1 అనమాట. ఏదైనా సరే ఒక బిగ్గర్ హెడ్డింగ్‌ని మీరు డిస్‌ప్లే చేస్తున్నారు వెబ్ పేజ్‌లో అంటే హెచ్1 ఎలిమెంట్‌ని యూజ్ చేయాలి. ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ ఈ మొత్తాన్ని కలిపి హెచ్1 ఎలిమెంట్ అంటాము. ట్యాగ్ అంటే ఎయిదర్ ఓపెన్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్. ఏదో ఒకదాన్ని ట్యాగ్ అంటాం. హెచ్1 ట్యాగ్ అంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్ అంతే. అదే హెచ్1 ఎలిమెంట్ అంటే ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ మొత్తాన్ని హెచ్1 ఎలిమెంట్ అంటాము. ఇట్స్ ఏ హెచ్1 ఎలిమెంట్ అంటాం అంతే. ఇది హెచ్2 ఎలిమెంట్, ఇది హెచ్3 ఎలిమెంట్, హెచ్4 ఎలిమెంట్, హెచ్5 ఎలిమెంట్, హెచ్6 ఎలిమెంట్. ఓకే, క్లియర్? నెక్స్ట్ అదే విధంగా మన డాక్యుమెంట్‌లో ఏదైనా సరే పారాగ్రాఫ్‌ని ప్రింట్ చేసుకోవాలంటే, పారాగ్రాఫ్ ఎలా ఉంటదంటే స్మాలర్ సైజ్ ఉంటది. అండ్ మల్టీ లైన్స్ ఉంటాయి. మల్టీ లైన్స్ ఉంటాయి అండ్ స్మాలర్ హెడ్డింగ్ ఉంటది. అలాంటి ప్రింట్ చేయాలి అంటే పారాగ్రాఫ్ పి, పి అంతే. పి రెఫర్స్ టు ద పారాగ్రాఫ్ అనమాట. ఏదైనా సరే పారాగ్రాఫ్‌ని మీరు ప్రింట్ చేయాలంటే పి ఎలిమెంట్‌ని యూజ్ చేయండి. పి ఎలిమెంట్ అనగానే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేయాలి. ఇప్పుడు దీనిలో ఏదైనా సరే కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలంటే ఏం చేస్తారు? ఏదైనా సరే వెబ్‌సైట్‌కెళ్తారు. అక్కడ ఏదైనా సరే సెర్చ్ చేస్తారు. వాట్ ఈజ్ హెచ్‌టీఎంఎల్ సెర్చ్ చేస్తున్నా. అండ్ వాటికి సంబంధించిన ఏదైనా కంటెంట్ వచ్చింది అంటే ఆ కంటెంట్‌ని కాపీ చేసుకుంటాం. ఆ కంటెంట్ కాపీ చేసుకొని సో ఇది ఇలా పేస్ట్ చేస్తాం. బట్ ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు చూడండి బార్ వచ్చింది చూడండి. అంటే కంటెంట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది. మన వ్యూ కంటే ఔట్ ఆఫ్ ది బాక్స్‌కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్‌కట్ ఏందంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా ఈ కంటెంట్ అంతా మన వ్యూలోనే కనిపించాలి అంటే ఈ వ్యూ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఈ వ్యూ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తే నౌ సీ దిస్ మన వ్యూలోనే కనిపిస్తుంది చూడండి. ఓకే, క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి ఆల్ట్ జెడ్ క్లిక్ చేసి మళ్ళీ నార్మల్ వ్యూ అవుతుంది. బట్ ఇలా ఉండకూడదు. ఇలా ఎప్పుడు పెట్టుకోవద్దండి. మనకి ఏదైనా సరే ఒక కోడ్ మనం చూస్తున్నాము అంటే దాని మీద క్లిక్ చేయండి, ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేయండి. ఈ షార్ట్ కట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అప్పుడు మన వ్యూలో ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్‌పుట్‌కి వెళ్ళండి. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. నౌ సీ దిస్ ఒక పారాగ్రాఫ్ వచ్చింది. ఇప్పుడు ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటే మళ్ళీ ఇంకో పీ ట్యాగ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే పారాగ్రాఫ్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే ఇదే కాపీ చేస్తున్నా. ఇక్కడ స్పేస్ ఇస్తున్నా. స్పేస్ ఇస్తున్నా. ఈ స్పేస్‌లో నేను ఇంకొక పారాగ్రాఫ్ ఇస్తున్నా. సీ దిస్. ఇలా ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చాను. ఈడ స్పేస్ ఇచ్చాను నేనంతే. బట్ మన బ్రౌజర్ ఏం చేస్తది అంటే, మన బ్రౌజర్ అనేది ఈ ఎంప్టీ స్పేసింగ్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తది. ఎంప్టీ స్పేసింగ్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తది. అలా రిమూవ్ చేయడం వల్ల ఏమైతదంటే, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఒకటే పారాగ్రాఫ్ లాగా ఉంటది. నసీస్ రిఫ్రెష్ చేస్తున్నా. నసీస్. సో, ఎందుకు రాలేదంటే, నేను సేవ్ చేయలేదు. సేవ్ చేస్తేనే అప్డేట్ అయితది. కంట్రోల్ ఎస్. సేవ్ చేశాను అండ్ రిఫ్రెష్. నసీస్ అప్డేట్. ఇప్పుడు చూడండి ఎంప్టీ స్పేసింగ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ బ్రేక్ కావాలి. నాకు ఇక్కడ లైన్ బ్రేక్ కావాలి. ఇది ఎండ్ అయిపోవాలి. నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి. ఒక న్యూ లైన్‌లో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇదంతా కంబైన్ అవ్వకుండా న్యూ లైన్‌లో స్టార్ట్ అవ్వాలనుకుంటే వి యూజ్డ్ బ్రేక్ ఎలిమెంట్ అనమాట. బీఆర్, బీఆర్ అనేసి యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ బ్రేక్ అనమాట. నౌ ఎంటర్. బీఆర్ అనేది సింగిల్ ఎలిమెంట్. దేర్ ఈజ్ నో క్లోజింగ్ ట్యాగ్ అనమాట. వీటినే ఎంప్టీ ఎలిమెంట్స్ కూడా అంటాం. వీటినే ఎంప్టీ ఎలిమెంట్స్. ఎంప్టీ ఎలిమెంట్స్ అంటే ఏందంటే కంటెంట్ అంటే కంటెంట్ దేన్ని కలిగి ఉండదు. ఇప్పుడు చూడండి హెచ్1 ఎలిమెంట్ కంటెంట్ ఉంది. అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్‌లో కంటెంట్ ఉంది. బట్ దేర్ ఈజ్ నో కంటెంట్ హావింగ్. ఓకే, దీన్నే ఎంప్టీ ఎలిమెంట్స్ అంటాం. ఎంప్టీ ట్యాగ్స్ అంటాం. ఓకే, ఇట్స్ ఏ ఎంప్టీ ట్యాగ్స్. దేర్ ఈజ్ నో కంటెంట్. ఇప్పుడు 1 బీఆర్ ఈక్వల్ టు 1 లైన్ బ్రేక్ అనమాట. 1 బీఆర్ ఈక్వల్ టు 1 లైన్ బ్రేక్. నౌ సీ దిస్. రిఫ్రెష్ చేస్తున్నా. మనకి సేవ్ చేయలేదు. సేవ్ చేయలేదు కాబట్టి అప్డేట్ అవ్వలేదు. నౌ కంట్రోల్ ఎస్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. రిఫ్రెష్.
లైన్ బ్రేక్ అయింది. ఇలా వచ్చింది అండ్ ఇలా వచ్చింది. బట్ ఐ వాంట్ వన్ మోర్ బ్రేక్ ట్యాగ్. ఐ వాంట్ వన్ మోర్ బ్రేక్ ట్యాగ్. అప్పుడు ఏం చేయాలంటే ఇంకో బీఆర్ ట్యాగ్ వాడతారు. ఇప్పుడు ఈ బీఆర్ ట్యాగ్‌కి క్లోజింగ్ కావాలనుకుంటే సెల్ఫ్ క్లోజ్ ఇవ్వాలి. ఎలా అంటే ఎండింగ్‌లో స్పేస్ ఇచ్చేసుకొని ఇలా సెల్ఫ్ క్లోజ్. ఇలా అయినా ఇవ్వచ్చు. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ అనమాట. సెల్ఫ్ క్లోజింగ్ అంటాం దీన్ని. సెల్ఫ్ క్లోజింగ్. ఇప్పుడు ఇది ఓపెన్, ఇది క్లోజ్ అని కాదు. 2 బీఆర్ ట్యాగ్స్ అన్నమాట ఇవి. 2 బీఆర్ ట్యాగ్స్. ఇప్పుడు దీనికి కూడా మనకు కావాలంటే ఇలాగ. బట్ ఎప్పుడైనా ఎంప్టీ ట్యాగ్స్‌కి ఎండింగ్ స్లాష్ అనేది అలవాటు చేసుకోండి మీరు. ఇప్పుడు 2 బీఆర్స్ అంటే ఇట్స్ 2 బ్రేక్ ట్యాగ్స్ అన్నమాట ఇది. కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి. నెక్స్ట్ రిఫ్రెష్ చేయండి. నౌ సీ దిస్ 2 బీఆర్స్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇలా ఇవ్వకుండా సెపరేట్‌గా మీరు ఇవ్వచ్చు. ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, కొద్దిగా కంటెంట్ ఇస్తున్నా. అండ్ ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటే ఇంకో పీ ట్యాగ్ తీసుకోండి, దాంట్లో కంటెంట్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. మల్టిపుల్ పారాగ్రాఫ్ మీకు కావాలనుకుంటే ఇలా మల్టిపుల్ పీ ట్యాగ్స్ మీరు తీసుకోవాలి. మల్టిపుల్ పీ ట్యాగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు పీ ట్యాగ్‌కి మధ్యలో స్పేసింగ్ వస్తది చూడండి. ఇప్పుడు మనకి సేవ్ చేయలేదు. కంట్రోల్ ఎస్ అండ్ పీ ట్యాగ్‌కి మనకు మధ్యలో స్పేసింగ్ వస్తది చూడండి. ఇదేందంటే నేనిచ్చిన స్పేసింగ్ గాదు. ఈ రెండిటి మధ్యలో నేనిచ్చిన స్పేసింగ్ గాదు. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా ఈ ఎలిమెంట్స్‌కి ఇచ్చిన స్పేసింగ్. ఈ ఎలిమెంట్స్‌కి ఆల్రెడీ ఆ స్పేసింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అదే విధంగా ఈ హెచ్1కి, హెచ్2కి మీరు చూడండి నేను స్పేసింగ్స్ ఇవ్వలేదు. ఈవెన్ బ్రేక్ ట్యాగ్స్ కూడా ఇవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి స్పేసింగ్స్ ఉన్నాయి. ఈ స్పేసింగ్స్ అన్నీ ఏందంటే ఈ ఎలిమెంట్స్‌కుండే డిఫాల్ట్ స్పేసింగ్స్ అన్నమాట. ఈ స్పేసింగ్స్ అన్నీ మనం రిమూవ్ చేయాలంటే మనం సీఎస్ఎస్‌కెళ్ళాల్సిందే. ఈ స్పేసింగ్స్ మనం రిమూవ్ చేయాలి అంటే సీఎస్ఎస్‌కెళ్ళాల్సిందే. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు మనకు కొన్ని ఎలిమెంట్స్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతాయి. కొన్ని ఎలిమెంట్స్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు అన్నమాట. కొన్ని ఎలిమెంట్స్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతాయి. కొన్ని ఎలిమెంట్స్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక టైటిల్ ఎలిమెంట్ ఇస్తున్నా. ఇట్స్ ఎ టైటిల్. ఇదేందంటే పేజ్ టైటిల్‌ని రిప్రజెంట్ చేస్తది. పేజ్ టైటిల్‌ని రిప్రజెంట్ చేస్తది. ఇప్పుడు టైటిల్ రాశాను, సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు ఈ పేజ్ టైటిల్ అనేది ఈ హెడ్డింగ్స్ కంటే టాప్‌లో ఇచ్చాను. అంటే టాప్‌లో ఇచ్చాను అంటే మనకు ఇక్కడ టాప్‌లో కనిపించాలి. బట్ సీ థిస్ కనపడలేదు చూడండి మనకి. ఇక్కడ కనపడలేదు. ఎందుకంటే ఆ ఎలిమెంట్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. దానికుండే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ. దీనికుండే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ. మన డాక్యుమెంట్‌లో ఎక్కడ పెట్టినా ఈ టైటిల్ అనేది ఎక్కడ పెట్టినా దాని అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వదు. సేవ్ చేయండి. ఎవ్రీ టైమ్ మీరు రాసినప్పుడల్లా సేవ్ చేయాలి, రిఫ్రెష్ చేయాలి. సీ థిస్. ఎక్కడ పెట్టినా అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. వీటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటదంటే ఈ టైటిల్ యొక్క ఫంక్షనాలిటీ ఇక్కడ టాప్‌లో ప్రింట్ అవుతది. ఇక్కడుండే హెడర్‌లో ప్రింట్ అవుతది మనకు. ఓకే. హెడర్‌లో ప్రింట్ అవుతది. ఇట్స్ ఏ టైటిల్ ఎలిమెంట్. అంటే మన డాక్యుమెంట్‌లో అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్‌ని విజిబుల్ ఎలిమెంట్స్ అంటాం. అదే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్‌ని మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్ గాని లేదా పేజ్ ఇన్ఫో ట్యాగ్స్ గాని అంటాం. ఓకే. మెటా ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్ అంటాం వాటిని. ఇప్పుడు మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ట్యాగ్స్‌ని, అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ట్యాగ్స్‌ని మనం డివైడ్ చేసుకోవాలి. ఆ డివైడ్ చేయడానికే మనకొచ్చిన స్ట్రక్చరే హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అనేదే ఈ అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్, అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్‌ని డిస్‌ప్లే చేసుకుంటాం. అది ఎలా ఉంటదంటే ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేదేంటంటే లెస్ థాన్ నాట్ డాక్ టైప్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే టైప్ చేయండి. డీఓసీటీ డాక్ టైప్ టీవైపీ డాక్ టైప్ స్పేస్ హెచ్‌టీఎంఎల్ సిరీస్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. ఓకే. ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ఈ డాక్యుమెంట్‌కి ఏం రిప్రజెంట్ చేస్తది అంటే మన డాక్యుమెంట్ యొక్క వెర్షన్ హెచ్‌టీఎంఎల్5 అనేసి అండ్ అదే విధంగా మన డాక్యుమెంట్ టైప్ అనేది హెచ్‌టీఎంఎల్ అనేది బ్రౌజర్ చెప్తాది. ఎందుకంటే ఇది ఫైనల్‌గా మనకు సేవ్ అంటే ఈ బ్రౌజర్‌గా ఫైనల్‌గా ప్రింట్ అయ్యేది ఎక్కడంటే ఇన్ ద బ్రౌజర్‌లో అన్నమాట. బ్రౌజర్‌లో ప్రింట్ అయినప్పుడు మనకు మన డాక్యుమెంట్ వెర్షన్ 5 మన డాక్యుమెంట్ యొక్క టైప్ అనేది హెచ్‌టీఎంఎల్ అనేది బ్రౌజర్ చెప్తాది. ఇది ఇలాగే రాయండి. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ కేస్ సెన్సిటివ్.
అంటే కేస్ సెన్సిటివ్ అంటే క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్ అలాగే రాసే రూల్ అయితే లేదు. ఇక్కడ ఎలా అయినా రాసుకోవచ్చు. బట్ అన్ని ట్యాగ్స్ నేమ్స్‌ని స్మాల్‌గానే రాయండి. బట్ ఇక్కడ మాత్రం క్యాప్స్ రాయండి. ఇది మాత్రం. చూడడానికి గుడ్ లుకింగ్‌తో ఉంటది. ఇది టాప్‌లోనే ఉంటది. ఏ పేజ్‌లో అయినా సరే ఇది టాప్‌లో ఉంటది. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతది. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ హెచ్‌టీఎంఎల్ లోపలే గుర్తుపెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్ లోపల మనకి ఎంటర్ ఇవ్వండి. ఈ ఎంటర్ ఇచ్చినప్పుడు మరి చూడండి ఒక ట్యాబ్ స్పేస్ ఉంది. ఒక ట్యాబ్ స్పేస్ దీన్ని. నాట్ స్పేస్ ఇట్స్ ఎ ట్యాబ్ స్పేస్. ఎందుకంటే హెచ్‌టీఎంఎల్ అనేది ఇట్స్ ఎ రూట్ ఎలిమెంట్. ఇట్స్ ఎ పేరెంట్ ఎలిమెంట్ కూడా అనొచ్చు. ఇట్స్ ఎ రూట్ ఎలిమెంట్ అనమాట. అంటే మనం రాసే కోడ్ ఏదైనా సరే ఈ హెచ్‌టీఎంఎల్ లోపలే ఉంటది. ఆ హెచ్‌టీఎంఎల్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. హెడ్, ఒకటి హెడ్ చూడండి. ఇంకోటి బాడీ, ఇంకోటి బాడీ. ఈ 2 ఏందంటే చిల్డ్రన్స్ ఫర్ హెచ్‌టీఎంఎల్‌కి. హెచ్‌టీఎంఎల్‌కి చిల్డ్రన్ ఎలిమెంట్స్ అనమాట. అందుకోసం చూడండి ఈ హెచ్‌టీఎంఎల్ నుంచి సేమ్ డిస్టెన్స్‌లోనే ఉంటది మనకు. స్పేసింగ్స్ వాడకూడదు. ట్యాబ్స్ వాడాలి మీరు. స్పేసింగ్స్ వాడకుండా ట్యాబ్స్ మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ హెడ్ లోపల ఏం రాసినా హెడ్ నుంచి మళ్ళీ ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. హెడ్ నుంచి మళ్ళీ ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు హెడ్‌లో రాసేటియన్నీ హెడ్‌కి చిల్డ్రన్ ఎలిమెంట్స్ అయితాయి. అదే బాడీలో రాసేటియన్ని బాడీకి చిల్డ్రన్స్ అవుతాయి. ఇప్పుడు మనకు హెడ్‌లో ఏం రాయాలి అంటే, ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవో, ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవో, అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని హెడ్ సెక్షన్‌లో పెట్టాలి. హెడ్ సెక్షన్‌లో మనకు పెట్టడం వల్ల మనకు ఆ ఎలిమెంట్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు అని కాదు. ఏ ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వవో, అలాంటి ఎలిమెంట్స్‌ని తీసుకొనొచ్చి హెడ్‌లో పెడతాం. ఇట్స్ ఎ టైటిల్. ఇదేం చేస్తదంటే పేజ్ టైటిల్‌ని రిప్రజెంట్ చేస్తది. అంటే మనకు 1 మినిట్. మనకు ఏదైతే పేజ్ ఇన్ఫర్మేషన్‌ని కలిగి ఉంటాయో అలాంటి ఎలిమెంట్స్‌ని హెడ్ సెక్షన్‌లో పెడుతున్నాం. అండ్ అదే విధంగా ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవో అంటే వాటి ఫంక్షనాలిటీ మనకు తెలుస్తది. అలాంటియి హెడ్ సెక్షన్‌లో పెట్టాలి. వాటిలో హార్డ్‌లీ మనకు 4, 5 ఉన్నాయి. ఒకటి టైటిల్, ఇంకొకటి స్టైల్, ఇంకొకటి స్క్రిప్ట్, ఇంకొకటి లింక్, ఇంకోటి బేస్ ట్యాగ్. ఇవే. ఈ ఎలిమెంట్స్‌లో మనం ఏమి రాసినా, ఈ ఎలిమెంట్స్‌లో ఏం రాసినా అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవనమాట. వీటిని మెటా ఇన్ఫో ఎలిమెంట్స్ అంటాం. వీటిని తీసుకొనెళ్ళి బాడీ సెక్షన్‌లో పెట్టినా వాటి అవుట్‌పుట్ రాదు. బాడీ సెక్షన్‌లో పెట్టినా వాటి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే. అందుకోసమే ఆ ఎలిమెంట్స్‌ని హెడ్ సెక్షన్‌లో పెడుతున్నాం. ఇవి తప్ప, ఇవి తప్ప ఇంగ ఏ ఎలిమెంట్స్ అయినా సరే అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్సే. వాటిని బాడీ సెక్షన్ ఇందాక మనం రాసింది కాపీ పేస్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి మనకు ఇంతకుముందు రాసింది మనకు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్స్ మొత్తం స్టార్టింగ్‌లో మనకు ప్రింట్ అవుతున్నాయి. స్టార్టింగ్‌లో. ఇప్పుడు మనకు బాడీలోంచి ఒక స్పేసింగ్ కావాలి. మనకు స్పేసింగ్ కావాలి. ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనో ఒక్కొక్క దాన్ని చేయొద్దండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోండి. ఈడి వరకు. ట్యాబ్ ఇవ్వండి. ట్యాబ్ సిరీస్. చూడండి మొత్తం అంతా సేమ్ లైన్‌లో ఉంది. ఎప్పుడైనా సరే ఇది పేరెంట్. దీంట్లో ఉండే చిల్డ్రన్స్ అన్నీ నాకు ఒకటే లైన్‌లో ఉండాలి. సేమ్ లైన్ చూడండి. సేమ్ లైన్. ఓకే. నౌ ఈ ఫైల్‌ని సేవ్ చేస్తున్నా. కంట్రోల్ యెస్ సేవ్. ఇప్పుడు అవుట్‌పుట్‌కెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సేమ్ అవుట్‌పుట్టే. సేమ్ అవుట్‌పుట్. దీనిలో ఏదైనా సరే టైటిల్ ఉందంటే టైటిల్ తీసేసుకుందాం. మనకు నో నీడ్. టైటిల్ అనేది ఎక్కడ ఇచ్చినా సరే మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వడం అంటే ఈ బాడీ సెక్షన్‌లో ప్రింట్ అవ్వడం దాని మీనింగ్. ఈ బాడీ సెక్షన్‌లో ప్రింట్ అవ్వడం అనేసి దాని మీనింగ్ అనమాట మనకి. ఈ అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే వాటినే బాడీ సెక్షన్‌లో ఇవ్వాలి. అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వకుండా ఉండే వాటిని హెడ్ సెక్షన్‌లో ఇస్తాం. దాంట్లో మనకు స్టైల్ గాని, స్క్రిప్ట్ గాని, లింక్ గాని, బేస్ ట్యాగ్ గాని, టైటిల్ గాని. ఓన్లీ ఈ లింక్స్ మాత్రమే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. ఓకే. ఇప్పుడు ఇవి యాస్ ఆఫ్ నౌ మనకు అవసరం లేదు ఇవి. తీసేస్తున్నా. ఓన్లీ మనకు యాస్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ వరకు మనకు టైటిల్ ఎనఫ్. ఎవ్రి టైమ్ మీరు చేంజ్ చేసినప్పుడల్లా సేవ్ చేస్తూనే ఉండాల్సిందే. నౌ సీ థిస్. ఇట్స్ గుడ్ లుకింగ్. ఓకే. హెడ్ సెక్షన్‌లో మెటా ఇన్ఫర్మేషన్ కంటెంట్ పెడతాం. బాడీ సెక్షన్‌లో ఏవైతే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతాయో వాటిని పెడుతున్నాము. ఇప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్ అనేది స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తది. హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసుకొని వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం హోమ్ పేజ్‌ని క్రియేట్ చేసాం. అదే విధంగా అబౌట్ పేజ్‌ని క్రియేట్ చేయాలనుకున్నా. అబౌట్ పేజ్‌ని క్రియేట్ చేయాలంటే ఈ హెచ్‌టీఎంఎల్ మీద క్లిక్ చేసి ఒక న్యూ ఫైల్ తీసుకుంటాం. న్యూ ఫైల్ మనకు
అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తున్నా. ఏదైనా సరే మనకు నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇచ్చామంటే దట్ ఇస్ వన్ వెబ్ పేజ్ అనమాట. ఇలా మనకు హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని ఎన్ని వెబ్ పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నౌ సేమ్ ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తం కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ సి కాపీ అవుతుంది. అబౌట్ పేజ్లో నేను కంట్రోల్ వి చేయాలనుకుంటా, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు అదంతా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. నా వ్యూలో కనిపించాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఏం కావాలంటే ఎన్ని తీయేస్తున్నా ఆయన, ఎంత తీయేస్తున్నా, ఎంత తీయేస్తున్నా. ఇప్పుడు నాకు ఎవ్రీ హెడ్డింగ్ కింద ఒక్కొక్క పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. సో ఇది కాపీ చేసుకుంటా పారాగ్రాఫ్, హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్ కాబట్టి ఇక్కడ పారాగ్రాఫ్, ఇక్కడ హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్ కాబట్టి పారాగ్రాఫ్, కాపీ పేస్ట్ కంట్రోల్ వి చేస్తాను ఇక్కడ అంతే. బట్ ఇక్కడ చూడండి మనకు సేమ్ లైన్లోనే ఉండాలి అన్నీ, బాడీకి ఇవన్నీ సేమ్ లైన్లో ఉండాలి. ఇవన్నీ సిబ్లింగ్స్ అనమాట, ఇవన్నీ సిబ్లింగ్స్. ఒక పేరెంట్కి ఉండే చిల్డ్రన్స్ ఇవన్నీ. ఆ చిల్డ్రన్స్కి రిలేషన్ ఏంటంటే సిబ్లింగ్స్. ఈ సిబ్లింగ్స్ అన్నీ మనకు సేమ్ లైన్లో ఉండాలి. ఓకే, నౌ కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. దీని అవుట్పుట్ చూడాలి. దీని అవుట్పుట్ చూడాలంటే మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్తే మన బ్రౌజర్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయకుండా ఇంతకుముందు మనం లైవ్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసాం. ఆ లైవ్ సర్వర్ ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ ఈ డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కొద్దిగా కిందికి వస్తే మీకు ఇక్కడ చూడండి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే లైవ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఏ వన్ పోర్ట్ నెంబర్ ఇస్తుంది, వన్ ఐపీ అడ్రస్. ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసుకొని ఆ ఐపీ అడ్రస్లో ఓపెన్ అవుతుంది. ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నాకు ఓన్లీ డాక్యుమెంట్లో H2 నుంచి ఇవన్నీ నాకు వద్దు, ఓన్లీ H1 పారాగ్రాఫే కావాలనుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు ఆ పేజ్కి వెళ్తున్నా సిరీస్, అదే ఆటోమేటిక్గా చూడండి అప్డేట్ అయిపోయింది. సేవ్ చేయంగానే ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోద్ది. మనకు నా సిరీస్ ఉంటుంది. మళ్ళీ సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్, మళ్ళీ నేను ఆ బ్రౌజర్కి వెళ్ళిపోతాను. నా సిరీస్ ఆటోమేటిక్ అప్డేట్. హెడ్డింగ్ పారాగ్రాఫ్ అంటే నాకు మన డాక్యుమెంట్ల స్ట్రక్చర్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ స్ట్రక్చర్లా కావాలి అనేసి అనుకున్నాను కాబట్టి ఇలా ఇచ్చాను. ఇన్ కేస్ హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ కావాలంటే హెడ్డింగ్స్ అన్ని ఇచ్చేస్తాం, పారాగ్రాఫ్ తర్వాత ఇస్తాం. అంటే హెచ్టిఎంఎల్ డిసైడ్ చేసేది ఏంటంటే ఇట్స్ ఏ స్ట్రక్చర్. అంటే ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్లో మనకి ఎలా హెడ్డింగ్స్ కావాలి, ఎలా పారాగ్రాఫ్స్ కావాలని మనం రాస్తున్నాం. ఓకే, అండ్ అదేవిధంగా మీరు సర్వీస్ పేజ్ అని, కాంటాక్ట్ పేజ్ అని ఇలా కొన్ని పేజెస్ని క్రియేట్ చేయండి. ఆ పేజెస్లో హెడ్డింగ్స్ పారాగ్రాఫ్ని ప్రింట్ చేయండి. ఓకే, ఇట్స్ ఏ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇంకా కొన్ని సెట్టింగ్స్ గురించి చూద్దాం దీంట్లో. ఓకే, మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇంకా కొన్ని వెబ్ పేజెస్ క్రియేట్ చేయండి. ఆ వెబ్ పేజెస్లో మీరు కంటెంట్ని రాయండి. ఇవాళ ఏం నేర్చుకున్నారు, వెబ్ పేజ్ని క్రియేట్ చేయడం ఎలాగా, ఆ వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ ఎలా రాయాలి, ట్యాగ్స్ ఎలా రాయాలి, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా రాస్తాము, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఎలా రాస్తాము, ఒక హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్ అండ్ ఇంకో పారాగ్రాఫ్ కింద ఇంకో పారాగ్రాఫ్ కూడా రాయండి. అట్లాగా ఒక హెడ్డింగ్ కింద 2 పారాగ్రాఫ్ 3 పారాగ్రాఫ్స్ అలా ఎలా ఇస్తాము అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డౌన్లోకి వచ్చిన తర్వాత సెట్టింగ్ సింబల్ ఉంది, మేనేజ్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మన థీమ్ యొక్క కలర్ మార్చుకోవచ్చు. కలర్ థీమ్స్ ఎటువంటి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అనమాట. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మీరు మార్చుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ అనేసి యూజ్ చేస్తాను, ఎక్కువ లైట్ కలర్ అనేసి యూజ్ చేస్తాను. ఇది ఇక్కడ మనకు నీట్గా అనిపిస్తుంది. ఇది మన వ్యూలో కనిపించాలంటే ఒకసారి ఈ ఎడిటర్ మీద క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇది లైవ్ సర్వర్లో ఓపెన్ అవ్వాలనుకుంటే రైట్ క్లిక్ అండ్ లైవ్ సర్వర్ ఇలా అయినా ఇవ్వచ్చు. లేకపోతే అనదర్ ఆప్షన్ కింద డౌన్లో చూడండి, ఇక్కడ పోర్ట్ 500 అనేసి ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినా మనకు లైవ్ సర్వర్లోకి వెళ్తుంది. గో టు లైవ్ సర్వర్ సిరీస్, ఇలా గో టు లైవ్ సర్వర్ ఇలా వెళ్తుంది. ఇలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ పోర్ట్ నెంబర్, ఒక పోర్ట్ నెంబర్లో మనకు ఓపెన్ అవుతుంది మనకు. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ కొద్ది ఫ్యూ పాయింట్స్ గురించి చూద్దాం ఇక్కడ సిరీస్. ఇక్కడ మనం కీ పాయింట్స్ మనం చూసిండేది. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ అనమాట. మెయిన్ ఈ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్
విచ్ ఆర్ డిఫైన్డ్ బై ట్యాగ్స్ అనమాట. అండ్ ట్యాగ్స్ యూజువల్లీ కమ్స్ ఇన్ పేర్ లైక్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇది ఇట్స్ ఏ ఓపెన్ ట్యాగ్ అంటాం, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఎన్క్లోజింగ్ ద కంటెంట్ అంటే క్లోజింగ్స్ లోపలే మనకు కంటెంట్ ఇస్తాం. ఇట్స్ ఏ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటాము. దిస్ ఏ పి ఎలిమెంట్ అనమాట. అట్రిబ్యూట్స్ గురించి టుమారో మాట్లాడుకుందాం. ఈ స్ట్రక్చర్ గురించి ఇవాళ చెప్పాను. ఏ బేసిక్ హెచ్టిఎంఎల్ యాజ్ వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ విత్ ద మెయిన్ కాంపనెంట్ బిలాంగ్స్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ. ఈ లింక్స్ ఇమేజెస్ గురించి టుమారోనే మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. అంటే కంప్లీట్గా మనకి హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ కోర్ స్కిల్ అనమాట. హెచ్టిఎంఎల్ లేదే రిమైనింగ్ ఏం లేదు. హెచ్టిఎంఎల్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వెబ్ డెవలప్మెంట్ వర్కింగ్ అలాంగ్ సైడ్ సిఎస్ఎస్. ఇట్స్ ఏ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం ఫర్ డిజైన్ అండ్ జావా స్క్రిప్ట్ ఫర్ ఇంటరాక్టివిటీ. జావా స్క్రిప్ట్ అనేది ఇంటరాక్టివిటీ, సిఎస్ఎస్ అనేది మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి స్టైల్ని అప్లై చేయడం, అండ్ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇవ్వడం. ఓకే, ఇది కొన్ని థియరిటికల్ పాయింట్స్. ఇవాళ ఇక్కడ కవర్ ఏమంటే అట్రిబ్యూట్స్ అండ్ మనకు లింక్స్, ఇమేజెస్, ఇవన్నీ టుమారో మనం డిస్కస్ చేద్దాం. టుమారో డిస్కస్ చేసిన తర్వాత ఒక టాస్క్ అనేది మీకు వస్తుంది. అంతవరకు మీరు ఇవాళ నేను చెప్పిండేది ఎన్విరాన్మెంట్స్ అన్నీ సెటప్ చేసుకోండి, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోండి, అండ్ కొన్ని వెబ్ పేజెస్ని క్రియేట్ చేయండి. ఓకే, సో దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి.